రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్లోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జనాలను మభ్యపెట్టడంలో జగన్కి ఆస్కార్ ఇవ్వాలని ఆక్షేపించారు. జలవనరుల శాఖకు జగన్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులు కానీ, రిజర్వాయర్లు కానీ, డ్యాములు కానీ 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. నాకు తెలుసుండి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు. దానికి ఉదాహరణే హంద్రీనివా. 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే హంద్రీనివాకు 3,860 కోట్ల రూపాయలు ఈరోజు హంద్రీనివాకు వెచ్చించి ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి 738వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హంద్రీనివా ద్వారా తీసుకెళ్లి మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఈరోజు రాయలసీమ వాసులు, రాయలసీమ బిడ్డలు, ఆడబిడ్డలు సైతం ఈరోజు ఆ కాలువల్లో పొంగి పొర్లుతున్నటువంటి నీటి దగ్గరకు వచ్చి పూజలు చేసి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకుని దండం పెడుతూ ఉన్నారని అంటే ప్రజల్ని మభ్యపెట్టడంలో, మాయ చేయడంలో ఆయనకి ఆస్కార్ మించినటువంటి అవార్డు ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనీసం పూర్తి కానిటువంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి ఆయన యొక్క నేర్పరితనం ఆ వెలిగొండలోనే మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.